టీ20 వరల్డ్ కప్ ప్రారంభమైన తొలి రోజునే టీమిండియా వర్సెస్ యుఎస్ఏ మధ్య మూడవ మ్యాచ్ జరిగింది. ముంబైలోని వాంఖేడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. దీంతో టోర్నమెంట్ లో శుభారంభం చేసింది. అమెరికా జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా బ్యాటింగ్ లో సూర్యకుమార్ యాదవ్, బౌలింగ్ లో మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ అదరగొట్టారు. దీంతో టీమిండియా ఈ టోర్నమెంట్ లో బోని కొట్టింది. అయితే ఒకానొక సమయంలో టీమిండియా ఓడిపోతుందని అందరు అనుకున్నారు. కానీ సూర్య బ్యాటింగ్ వల్లే టీమిండియా గెలిచింది. అంటే యుఎస్ఏ దెబ్బకు టీమిండియా చావు దాకా వెళ్లి వచ్చిందని చెప్పవచ్చు. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ కు దిగింది టీమిండియా. దీంతో 300 కొట్టడం గ్యారంటీ అని అందరు అనుకున్నారు. కానీ టీమిండియా టాప్ ఆర్డర్ అలాగే మిడిల్ ఆర్డర్ చాలా దారుణంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది భారత్. ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యుఎస్ఏ తేలిపోయింది. 20 ఓవర్లు ఆడిన యుఎస్ఏ జట్టు టీమిండియా బౌలర్ల దెబ్బకి 8 వికెట్లు కోల్పోయి 132 పరుగుల వద్ద ఆగిపోయింది. దీంతో టీమిండియా 29 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించడం వెనక సూర్యకుమార్ యాదవ్ కష్టం ఉంది. అతని వన్ మ్యాన్ షో కారణంగా టీమిండియా విజయం సాధించిందనే చెప్పవచ్చు. 76 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో మరోపక్క వికెట్లు పడుతున్న తాను మాత్రం చివరి వరకు క్రీజ్ లో ఉండి ప్రత్యర్థి ముందు ఆ మాత్రమైన టార్గెట్ ను ఉంచగలిగాడు. మొత్తంగా 49 బంతుల్లో 84 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇకపోతే కష్టపడి గెలిచిన ఈ మ్యాచ్ పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. మేము అమెరికా ముందు తక్కువ టార్గెటే ఉంచాం. 6 వికెట్లకు 76 పరుగుల స్థితిలో ఉన్నప్పుడు నాపై ఒత్తిడి పెరిగింది. ఇక అదే సమయంలో నాకు నమ్మకం ఉండేది. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చివరి వరకు బ్యాటింగ్ చేయాలని అనుకున్నా. అందులోనూ ముంబై గ్రౌండ్ పరిస్థితి నాకు అంచనా ఉంది కాబట్టి చివరి వరకు బ్యాటింగ్ చేస్తే మంచి టార్గెట్ ఉంచగలననే నమ్మకం ఉండేదని సూర్య అన్నాడు. అయితే వాంఖేడేలో ఎప్పుడు ఉండే వికెట్ కంటే ఇది కొంచెం భిన్నమైంది. క్యూరేటర్ మరియు గ్రౌండ్స్ మ్యాన్ అత్యుత్తమ పిచ్ ను సిద్ధం చేయడానికి తమ వంతు ప్రయత్నం చేసి ఉంటారు. కానీ కొన్ని విషయాలు వారి నియంత్రణలో లేనివని నేను భావిస్తున్నాను. వాతావరణం అంతగా అనుకూలించలేకపోవడమే క్యూరేటర్ బ్యాటింగ్ అనుకూలించే పిచ్ తయారు చేయలేకపోయారేమోనని అనుకుంటున్నా అంటూ సూర్య తెలిపాడు. అయితే మేము యుఎస్ఏ ముందు భారీ టార్గెట్ ఉంచాలని బరిలోకి దిగాం. కానీ గ్రౌండ్ లో తలపడేది చిన్న జట్టైనా గట్టి పోటీనిచ్చిందని, అయితే ఆరంభ మ్యాచ్ లోని ఇలాంటి పిచ్చిపై ఆడి కొన్ని విషయాల గురించి నేర్చుకునే అవకాశం ఉంటుందని సూర్య తెలిపాడు. చిన్న చిన్న భాగస్వామ్యాలతో మేము 160 పరుగులకు చేరాము. ఈ గెలుపు క్రెడిట్ మా బౌలర్లకు ఇవ్వాలి. టార్గెట్ ను బాగా చక్కగా డిఫెండ్ చేశారు. అమెరికా కూడా చాలా బాగా ఆడింది అని సూర్య చెప్పుకొచ్చాడు. ఇక తదుపరి ఆటకు 5 రోజుల సమయం ఉంది. ఈ మ్యాచ్ లో జరిగిన లోపాలను సరిచేసుకొని తిరిగి బలంగా వస్తామని సూర్య పేర్కొన్నాడు.